కథ పేరు వృధాశ్రమ. వృధా, శ్రమ ఎంత పడినా వృధా. ఒక వ్యాపారి ఒక పడవ మీద నిండు గోదావరి దాటుతూ ఉన్నాడు. పడవ వాడితో మాట్లాడుతున్నాడు. కాలక్షేపం అన్నమాట. ఒక్కడే ఉన్నాడు పడవలో. ఓయ్, నువ్వు చదువుకున్నావా అన్నాడు. తను చదువుకున్నానన్న అహంకారం కనపడుతుంది. ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టాడు, టిప్పు టాపుకున్నాడు అనమాట. లేదు బాబు, అట్లయితే నీ జీవితం 4వ వంతు గంగ పాలైనట్లే అన్నాడు. పోనీ నీ చేతి గడియారం చూసి సమయం చెప్పగలవా అన్నాడు. చేత కాదండి. అయ్యో, నీ బ్రతుకు సగం వంతు గంగ పాలైనట్లే. పోనీ ఏదైనా వార్తాపత్రిక ఏదైనా చదువుతావా? అక్షరాలు రావు బాబు. రామరామ, నీ జీవితం 35% నీటి పాలైపోయింది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఉన్నట్లుండి మబ్బు కమ్మేసి బ్రహ్మాండమైన గాలివానతో తుఫాను వచ్చేసింది సడన్గా. అప్పుడు పడవ నీటిలో మునిగిపోతూ ఉంటుంది. నీకు ఈత వచ్చునా అని అడిగాడు. బాబోయ్, నీకు ఈత వచ్చా బాబు అన్నాడు. చేత కాదయ్యా ఈత అన్నాడు. అయితే నీ జీవితం గోదావరి పాలే. అట్లయితే నీ బ్రతుకంతా కూడా గోదావరి పాలే అనేసి ఆ పడవవాడు దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అతను మాత్రం వ్యాపారి సంగతి ఏమై ఉంటుంది? అతని బ్రతుకు గోదావరి పాలైంది. అందుకని మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు. తెలివి అనేది మనకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది. జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి. అన్నిటినీ తెలివితేటలతో సరి అయిన సమయంలో అవి ఏం చేయాలి? ఒకేలాగా తీసుకోగలగాలి. లేకపోతే ఎంత విద్య ఉన్నా ఏమీ ఫలితం ఉండదు. బ్రతుకంతా నీటిపాలు అవుతుంది. ఉపాయాలతో అపాయాలని దాటగలగాలి. ఓకే.